హైవే డ్రైవర్లకు కొనసాగుతున్న ఒత్తిడి తగ్గబోతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ తమ రాజ్మార్గ్ యాత్ర యాప్లో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ 2 గమ్యస్థానాల మధ్య అతి తక్కువ టోల్ ఛార్జీలతో కూడిన హైవే మార్గాన్ని గుర్తించడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ NHAIను జూలై 2025 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని NHAI సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023లో ప్రారంభమైన రాజ్మార్గ్ యాత్ర యాప్ భారతీయ జాతీయ రహదారులపై లభ్యమయ్యే సౌకర్యాల గురించి వినియోగదారులకు సమాచారం అందిస్తుంది. ఇప్పుడు ఈ యాప్ 2 ప్రదేశాల మధ్య వివిధ మార్గాల్లో విధించే టోల్ ఛార్జీల వివరాలను కూడా ప్రయాణికులకు తెలియజేయనుంది. అంతేకాదు 2 ప్రాంతాల మధ్య అత్యల్ప టోల్ ఛార్జీలు ఉన్న రహదారులను కూడా తెలియజేస్తుంది. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అమృత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఫీచర్ను ఎలా వినియోగించుకోవాలని వివరించారు. ఉదాహరణకు ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణించడానికి 3 వేర్వేరు మార్గాలు ఉంటే వాటిలో అతి తక్కువ టోల్ ఛార్జీలు కలిగిన మార్గాన్ని ఈ యాప్ ప్రయాణికులకు సూచిస్తుందని, ప్రయాణికులు యమునా ఎక్స్ప్రెస్ వే, గజియాబాద్ అలీగఢ్ కాన్పూర్ మార్గం లేదా మోరాదాబాద్ ఒలేరి సీతాపూర్ మార్గం ద్వారా ప్రయాణించవచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ యాప్ 2 నగరాల మధ్య అత్యల్ప టోల్ ఛార్జీలు ఉన్న మార్గాన్ని గుర్తిస్తుందని ఆయన తెలిపారు. NHAI ఇటీవల ఫాస్టాగ్ వార్షిక పాస్ ను విడుదల చేసింది. దీని ధర 3000 రూపాయలు. ఈ పాస్ ఏ హైవేలో అయినా 200 టోల్ ఫ్రీ ట్రిప్పులను అనుమతిస్తుంది. దీని వ్యాలిడిటీ 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ కొత్త ఫాస్టాగ్ రూల్స్ ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాస్ గడువు ముగిసేలోపు మీరు 200 టోల్ ఫ్రీ ట్రిప్పులను పూర్తి చేస్తే మీరు మళ్లీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వార్షిక పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వినియోగదారులు NHAI వెబ్సైట్ ను సందర్శించవచ్చు లేదా హైవే యాత్ర యాప్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను యాప్ లో అప్లోడ్ చేసి యాక్టివ్ ఫాస్టాగ్ వివరాలను వారు ధృవీకరించాలి. ఆ తర్వాత 3000 రూపాయలు ఒకేసారి చెల్లింపు చేయాలి.